హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు నేను వీడియోలో చూపించబోయేది ఏంటంటే, మనకు కన్న తల్లి ఎలా మేలు చేస్తుందో, మనకు కన్న తల్లి కంటే ఇంకొక రవ్వ మేలు అని చెప్పొచ్చు. కానీ తల్లి కంటే ఎవరు ఎక్కువ మేలు చేయలేరని మన నానుడి ఉంది కాబట్టి, సరే కన్న తల్లి అంతా మేలు చేసే పదార్థం ఇప్పుడు నేను చేయబోతున్నాను. దానికి కావాల్సింది, నేను ఫస్ట్ ఉల్లిపాయలు అలా పొడుగ్గా తరుక్కున్నాను. కొంచెం లావుగానే ఉంచుకోవాలి. తర్వాత మనం చేసుకునే క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అందుబాటులో లేక నేను కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసాను. అది ఏంటంటే, పొద్దున అన్నం మిగిలిందండి. బాగా అంటే ఒక 2 గుప్పెళ్ళకి సరిపడా మిగిలింది. దాన్ని ఇంకా నేను దాదాపు సమ్మర్లో అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటా. కాకపోతే ఈ సమ్మర్ వచ్చిన తర్వాత ఇంకా చేయలేదు. అలాగే ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గరిటెడంతా పెరుగు తీసుకోవాలండి. పెరుగు తీసుకొని దాన్ని చక్కగా కొన్ని నీళ్ళు, నేను కొన్ని పాలు కూడా వేసానండి. ఒక గ్లాసు, అది క్లిప్ మిస్ అయింది. నీళ్ళు, పాలు, ఒక గరిటెడంత పెరుగు, మూడింటిని చక్కగా ఉండలుగా లేకుండా మజ్జిగలాగా చిలుక్కోవాలండి. ఇది ఎంత పల్చగా ఉంటే మనకంత బాగుంటుందండి. దానికి గాను మట్టి పాత్ర తీసుకున్నాను. ఒకవేళ మట్టి పాత్ర లేదు అన్నప్పుడు స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి మట్టి పాత్ర వాడుతున్నాను. అన్నం మిగిలిందండి, చెప్పాయి కదా, అంత అన్నం మిగిలిందండి. 2 గుప్పెలు అనుకోండి, అంతే. 2 గుప్పెల అన్నాన్ని ఇలా చేసుకుందామనేసి ఒక కుండలో వేసుకొని, మనం ముందుగా అన్నం కూడా ఉండలు లేకుండా మొత్తం ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలండి. ఇంకా కావాలంటే కొంచెం మెత్తగా వండుకొని చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే నేను స్పెషల్గా వండింది కాదు కాబట్టి అలా ఉంది. మనం చిలుక్కున్న మజ్జిగ చూసారా, అంత పలచగా చేసా. కానీ ఇంకా కొన్ని కూడా నీళ్ళు కూడా పడతాయండి. చాలా పలచగా చేసుకోవాలండి. పాలు కూడా ఉంటాయి కాబట్టి మనకు తెల్లారి వరకు కొంచెం అంత చిక్కగానే అవుతుంది అది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని, ఇది మన బాడీకి ఈ సమ్మర్లో ఎంత మేలు చేస్తుందంటే అంత మేలు చేస్తుందండి. అది ఒక వారానికి ఒక 2 టైమ్స్ అన్నా ఇలా తింటే, మనం తిని కనుక బయటికి వెళ్తే మార్నింగ్ తినాలండి. ఇది నైట్ చేసి పెట్టుకొని మార్నింగ్ తినాలి. ఒకవేళ అట్లా వీలు కాదు అంటే మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ అయినా తినొచ్చు. మార్నింగ్ తింటేనే బెటర్ అండి. ఎందుకంటే దానికి మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ బదులు దీన్ని చేసుకోవడం వల్ల, తినడం వల్ల మనకు కడుపులో చలువ ఉంటుంది. ఒకటి, మనం బయటికి ఎండకు వెళ్తే మనకి ఎండ దెబ్బ అనేది రాదండి. నిజంగా ఇది ఒక్కసారి కనుక చేసుకొని ఒక గ్లాసుడంతా పైన పేరుకుని నీళ్ళు తాగినా సరిపోతుందండి. కడుపులో వెంటనే మనకు చల్లదనం అనేది ఇట్లా తెలిసిపోతుందండి. అంత చల్లగా ఉంటుందండి. చక్కగా మనం వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాండి. ఇది నేను వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ఉంటుంది నా దగ్గర. అది కూడా వేసేసి ముందు ఉల్లిపాయలు అవన్నీ అయితే చేయితో నలిపాలండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా మజ్జిగకు అన్నానికి పట్టాలి కదా. మంచిగా చిలికేసి మొత్తం అంతా చేయితోనంతా నలిపేసి, తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ పోసానండి. పోసి దీన్ని మూత పెట్టేసి రాత్రంతా అలా ఉంచాలి. మంచి ఫర్మెంటేషన్ అవుతుంది. దీన్ని సద్దన్నం అంబలి అంటారండి. చాలా అంటే చాలా మంచిదండి. ఇది బాలింతలతో సహా దీన్ని పెడతారండి మా వైపు అయితే. చాలా బలమైన ఆహారం అని చెప్పొచ్చండి. ఇది చూసారా, మార్నింగ్ మూత తీయగానే అలా చక్కగా పేరుకుందండి మజ్జిగ. పాలంతా కూడా మజ్జిగ రూపకంగా అయిపోయింది. చూసారా, చక్కగా. కొంతమంది ఆ తేటె తాగుతారు, ఆ రైస్ తినరు. కానీ రైస్తో పాటు ఆ తేటె కూడా తీసుకుంటేనే చాలా మంచిగా ఉంటుందండి. నేనైతే ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ బదులు చేసుకున్న రోజు అదే బ్రేక్ఫాస్ట్ అండి నాకు. చక్కగా మనకు ఊరగాయ ఉంటుంది కదా, మామిడికాయది, అది పక్కన పెట్టేసుకొని ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా తినేసేయచ్చండి. అంత కారం ఏమి ఉండవు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసారా,
చాలా బలమైన ఆహారం అండి. వెనుకటి ఆహారం ఇది, బలమైంది. తప్పకుండా కొంచెం అన్నం మిగిలినా ఇలా చేసుకోవడానికి ప్రయత్నించండి. మిగిల్చుకోనైనా చేసుకోండి. ఓకేనా? మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూసారా, సద్దన్నం అంబలి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.